హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా అవనిగడ్డ ఆన్లైన్ కోర్సెస్ కావాలి అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటి కోర్సెస్ 100 రూపీస్కే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. యాప్లో కోర్స్ కింద ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాట్సాప్కి లింక్ వస్తుంది ఫ్రెండ్స్. పే చేసి యాక్సెస్ చేయొచ్చు కోర్సెస్. తెలంగాణ టెట్ డిఎస్సి తెలుగు బాల భీముడు ఇతివృత్తం ఇతిహాసం ప్రక్రియ కథ. బాల భీముడు పాఠ్యభాగం చిన్ననాటి భీముడి విశేషాలను తెలియజేస్తుంది. బాల భీముడు కుంతీదేవి పాండురాజుల రెండవ కుమారుడు. భీముని అన్న ధర్మరాజు, భీముడి తమ్ముండ్లు అర్జునుడు, నకులుడు, సహదేవుడు. బాలభీముడు పాఠ్యభాగంలోని ముఖ్యమైన వ్యాఖ్యలు: అయ్యో నా చిట్టి తండ్రికేమయ్యిందో అని కంగారు పడినది కుంతీదేవి. బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అనే వ్యాఖ్య బాలభీముడికి సంబంధించినది. నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అన్నది కుంతీదేవి. సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా, మంచివాళ్లను రక్షిస్తా అని తల్లితో అన్నది బాలభీముడు. భీమునికి దుర్యోధనునికి జరిగిన గదాయుద్ధంలో గెలిచినది భీముడు. పంచపాండవులు 5: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కుంతీదేవి పాండురాజు కుమారులు పంచపాండవులు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. కౌరవులు 100 మంది. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యులు. సూక్తి: కండబలానికి వివేకం, శీలం తోడ్పడితే జీవితంలో అంతా విజయమే. బలమే జీవనం, బలహీనతే మరణం అన్నది స్వామి వివేకానంద. అమ్మ ఇతివృత్తం సంస్కృతి లేదా విలువలు ప్రక్రియ గేయం. అమ్మ అనే పాఠ్యభాగం వేముగంటి నరసింహాచార్యులు రాసిన బాలగేయాల నుండి గ్రహింపబడింది. ఈ గేయంలో అమ్మ గురించి తెలిపారు. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా అన్న కవి వేముగంటి నరసింహాచార్యులు. జోలపాట పాడి ఉయ్యాలలూపురా, లాలిపాట పాడి నిద్రబుచ్చురా. ఈ గేయ భాగాలు గల పాఠ్యభాగం అమ్మ. అవని అంటే అర్థం భూమి. సో లెసన్లో ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది. కథలు చెప్పేవారు కథకులు, చిత్రాలు గీసేవారు చిత్రకారులు, నాట్యం చేసేవారు నర్తకులు, పాటలు పాడేవారు గాయకులు, పుస్తకాలు చదివేవారు పాఠకులు, ఆటలు ఆడేవారు క్రీడాకారులు, రచనలు చేసేవారు రచయితలు. అల్ప ప్రాణాక్షరాలు క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలను. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇట్లా పలికే వాటిని ప్రాణాక్షరాలు అంటారు. ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. సూక్తి: ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ అమ్మ రుణం తీర్చుకోలేము. అమ్మను మించిన దైవం లేదు అని పేర్కొన్నది మహాత్మా జ్యోతిరావు పూలే. దయ ఇతివృత్తం భూతదయ ప్రక్రియ కథ. కపిలవస్తు నగర పాలకుడు శుద్ధోదనుడు. శుద్ధోదనుని కుమారుడు గౌతముడు. గౌతముడి మరొక పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుని బాల్యమిత్రుడు దేవదత్తుడు. నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే అన్నది దేవదత్తుడు. జీవహింస పాపం కదా అన్నది గౌతమ బుద్ధుడు. కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్న వాళ్ళకే అందరి మన్నన దొరుకుతుందని ఈ దయ అనే పాఠం ఉద్దేశ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.